హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మంగు మచ్చలు, కళ్ళ కింద నల్లటి మచ్చలు ఈ రెండింటికి ఒకటే రెమెడీతో మీ ముందుకైతే వచ్చానండి. ఈ రెమెడీ కనుక మీరు ట్రై చేస్తే కనుక వారం రోజుల్లో మీ ఫేస్ పైన ఉన్న మంగు మచ్చలు అలాగే కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ కూడా వెంటనే తగ్గిపోతాయండి. మంగు మచ్చల కోసం ఏవేవో క్రీమ్స్ అయితే వాడుతూ ఉంటారు. స్టెరాయిడ్ క్రీమ్స్ వాడడం వల్ల ఫేస్ అయితే మరింత పాడవుతుందండి. ఇలా హోమ్ రెమెడీస్ తోటే మనము ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ముందుగా ఒక పొటాటో తీసుకొని మనం దీన్ని అయితే పీల్ తీయాల్సిన అవసరం లేదండి. ఒక పొటాటో అయితే తీసుకోవాలి. దీన్ని ఒక గ్రేటర్ సహాయంతో ఇలా తురిమేసుకోవాలి. పొటాటో అంతా తురిమేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని జ్యూస్ అంతా కూడా పిండేసుకోవాలండి. పల్ప్ ఏం మాత్రం పడకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసేసుకోవాలి. చాలా మంది ఈ పిగ్మెంటేషన్ సమస్యతో చాలా సఫర్ అవుతున్నారు. ఈ పిగ్మెంటేషన్ అనేది డైరెక్ట్ గా మన స్కిన్ అనేది సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వస్తుందండి. అలాంటప్పుడు మనం ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి వాడుతూ ఉండాలి. సో ఇక్కడ మనం జ్యూస్ అంతా కూడా పిండేసుకున్నాం కదా, దీంట్లో మనం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా అలోవెరా జెల్ అయితే వేయాలి. అలోవెరా జెల్ వేయడం వల్ల మచ్చలు లాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయండి. అలాగే స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది. అండ్ చిటికెడు పసుపు కూడా వేసానండి. ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని కళ్ళ కింద కళ్ళ పైన అంతా కూడా అప్లై చేసుకోవాలండి. అలోవెరా జెల్ వేయడం వల్ల నలుపుదనం అనేది నెమ్మదిగా తగ్గుతుందండి. మీరు కావాలంటే ఇంట్లో ప్యూర్ అలోవెరా ఉంటుంది కదా, మనకి చెట్టు నుండి తీసింది, అదైనా వేసుకోవచ్చు, ఇంకా బాగా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి ఉంటాయి కదండి, అవి కూడా తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది అలోవెరా జెల్. అలాగే పొటాటో కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి డార్క్నెస్ ని తగ్గించడానికి, ముఖ్యంగా పిగ్మెంటేషన్ తగ్గించడానికి పొటాటో అయితే చాలా హెల్ప్ అవుతుంది. మనం ఫేస్ అంతా కూడా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ ఈ స్పూన్ ఉంది కదా అండి, స్పూన్ తోటి అయితే నేను చూపించినట్టుగా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. 10 మినిట్స్ వదిలేసి ఫేస్ ని కూడా అంత నీట్ గా వాష్ చేసేసుకొని ఇంకా తుడిచేసుకోవాలండి. చూడండి నా ఫేస్ లో మీకు గ్లో అనేది తెలుస్తుంది. ఇలా మనం ఒక 1 వీక్ లో 3 టైమ్స్ అలా చేస్తే గనక మన ఫేస్ చాలా గ్లోగా తయారవుతుంది. అలాగే మెల్లిమెల్లిగా పిగ్మెంటేషన్ అనేది తగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి నాకైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నేను ఇక్కడ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను ఫేస్ కి అలోవెరా జెల్ అప్లై చేసుకున్నానండి. మాయిశ్చరైజర్ అయినా అప్లై చేసుకోవచ్చు. బాయ్.